నాలుగు చక్షులు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. చర్మచక్షు, మనోచక్షు, దివ్యచక్షు, జ్ఞానచక్షు. జ్ఞానాన్ముక్తి. ఈ జ్ఞానచక్షు వచ్చేంత వరకు ముక్తి రాదు. రావణాసురుడికి దివ్యచక్షు ఉంది, గొప్ప దివ్యచక్షు ఉంది, కానీ జ్ఞానచక్షు లేదే వాడికి, ముక్తి రాలేదు వాడికి. రాక్షసులందరికీ ఎంతో తపస్సు చేసి ధ్యానం చేసి మూడొకరిని సంపాదించుకున్నారు, శివుని చూసుకున్నారు, వరాలు పొందారు, కానీ జ్ఞానం లేదు. హిరణ్యకశ్యపుడు తన సొంత కొడుకుని చంపడానికి ప్రయత్నించాడు. మూడవ కన్ను ఉంది కానీ నాలుగవ కన్ను లేదు, కనుక ముక్తి రాలేదు. థర్డ్ ఐతో అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇగో ఈ రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు. ఫోర్త్ ఐ దాకా పోయిన వాడే ఒక శ్రీరాముడు, ఒక శ్రీకృష్ణుడు, ఒక యేసు ప్రభువు, ఒక వీరబ్రహ్మణ్య స్వామి, ఒక వేమన. చర్మచక్షు మూసుకుంటే కానీ మనోచక్షు తెరవబడదు పూర్తిగా. ఈ రెండు కళ్ళు పూర్తిగా శూన్యమైతే కానీ దివ్యచక్షు తెలియబడదు. దివ్యచక్షు కూడా శూన్యమైతే కానీ జ్ఞానచక్షు రాదు. జ్ఞానచక్షు వస్తే కానీ ముక్తి రాదు, జన్మ పరంపర ఛేదింపబడదు.